వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకరుణి. ఈరోజు మనం నిమ్మకాయ కారం తయారు చేసుకుందాం. ఫ్రెష్ నిమ్మకాయ రసంతో కారం తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, నిమ్మకాయ రసం, తాలింపు అనమాట. ఇది 2 స్పూన్లు గొడ్డుగారం తీసుకున్నాను. పచ్చళ్ళ కారం 2 స్పూన్ ఉప్పు, కారం, 1 స్పూను పువ్వు, 1 స్పూన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ ఈ బౌల్ నిండా నిమ్మకాయ రసం తీసుకున్నాము. నిమ్మకాయలు రసం తీసుకొని వడకట్టుకోవాలి. ఇదిగోండి ఈ నిమ్మకాయ రసం ఈ బౌల్ మొత్తం ఇందులో పోసాను. ఇప్పుడు ఇది శుభ్రంగా కలుపుకుందాం. ఇట్లా కలిపేసుకోవాలి. నిమ్మకాయ కారం జారుగా ఉండాలి బాగా. ఇంకో కొంచెం కారం కలుపుకుందాం. ఈలోకి ఇటువైపు తాలింపు పెట్టుకుందాం. తాలింపు చల్లారాలి. నిమ్మకాయ కారంకి తాలింపు చల్లారినాక పెట్టుకోవాలన్నమాట. ఈ 2 స్పూన్లకి ఇంకొక అర స్పూన్ కారం పెట్టిద్దండి. ఇంకొంచెం ఇదిగా ఉండాలి. 2.5 స్పూన్లు కారం అయితే దీనికి బాగా సరిపోయిద్ది. ఇంకొక అర స్పూన్ కలుపుకుందాం. ఒక అర స్పూన్ కారం, చూసుకుందాం. ఉప్పు బాగా సరిపోవాలండి. అన్నంలోకి బాగుండాలి. బాగా మనం చూసినప్పుడు బాగా ఉప్పుగా ఉండాలి. బాగా ఉప్పుగా ఉంటే మళ్ళీ తాలింపు అది వేసుకుంటాం కదా! ఇందులోకి ఏమి పుల్లగా ఉండాలి. ఉప్పు కరెక్టే సరిపోవాలి. మనం రైస్‌లోకి చక్కగా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్‌గా సరిపోయేటట్టు. ఇటువైపు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో హాఫ్ వేసాను. ఇందులోకి కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం జీరా వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. నోరు బాగున్నప్పుడు కొంచెం మిరపండు వేసినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు బాగుంది. మనకి ఏం తిన్నా ఎక్కడన్నా భోజనానికి తెచ్చినప్పుడు మనకి నోటికి సహించిపోయినప్పుడు ఏం తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఈ నిమ్మకాయ కారం చేసుకొని తింటే చాలా బాగుంటది. అది కూడా కాక ఈ నిమ్మకాయ కారం సి విటమిన్ అన్ని నిమ్మకాయ ఉన్నాయి కదా! నిమ్మకాయ రసం సి విటమిన్ బాగుంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే బాగుంటది. నిలువ ఓ నెలకోసారో, 2 నెలలకోసారి మనకి తినాలనిపించినప్పుడు అట్లా చేసుకుంటే చాలా బాగుంటది. తాలింపు దానికి కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి 4 వెల్లుల్లి రెబ్బలు దంచాను. కొంచెమేగా మనం తయారు చేసుకుంది. ఎల్లిపాయ కారం మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట.
కరివేపాకు. ఇవి కొంచెం చల్లార్చిన తర్వాత ఎందుకంటే నిమ్మకాయ రసం వల్ల చేదు రాకుండా ఉంటది. అందుకని చెప్పేసి కొంచెం చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చుకున్న తర్వాత నిమ్మకాయ కారంలో ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది తాలింపు చల్లారింది. ఇందులోకి తాలింపు వేస్తున్నాం అండి. తాలింపు నిమ్మకాయ కారంలో. అండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే నిమ్మకాయ కారం. చాలా టేస్టీగా ఉంటదండి. దీంట్లో మనం కరెక్ట్‌గా 3 స్పూన్లు కారం వేసుకున్నాము. ఒక స్పూన్ ఉప్పేసుకున్నాము. ఒక బౌలు నిమ్మకాయ రసం పోసుకున్నాం. కలిపేసుకున్నాం, తాలింపు పెట్టుకున్నాం. ఇది ఎంతో టైం కూడా పట్టదు. కానీ చాలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకొని తింటే బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీధరుని. మీకు ఇది గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.